Hello, welcome to sakshiyeducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS. సో ప్రతి తెలుగింటి నోట ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిష్క మాట అన్నది మీకు తెలిసిందే. అందులో ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటిది ఐజీబీసీ అనేసి ఒకటి రాశాను. ఈ ఐజీబీసీ ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో ఒక సభ్యత్వాన్ని కలిగింది. వీరి ప్రధానమైన కార్యకలాపాలు ఏంటంటే ఎవరైనా బిల్డింగ్ని అంటే కట్టడాలను కనుక నిర్మించేవాళ్ళు పర్యావరణానికి అనుకూలంగా నిర్మిస్తే దీని ద్వారా 30% పైగా నీరు సేవ్ అవుతుంది కాబట్టి వృధా అవ్వకుండా ఉంటుంది కాబట్టి దానికని చెప్పేసి ఆ యొక్క బిల్డింగ్లకు ఈ యొక్క సర్టిఫికేట్ని ఒకదాన్ని ఇస్తారు. ఏంటి ఆ సర్టిఫికేట్ వీళ్ళు ఇచ్చేది అని అంటే మనకు ఇంటిగ్రేటెడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్. వీళ్ళు పర్యావరణాన్ని కాపాడిండ్రు లేదా పర్యావరణాన్ని పరిరక్షించారు అన్నదానికి. నిన్న జూన్ 5వ తేదీన మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా కనుక మనం చూస్తే నిన్న తెలంగాణలోని 2 కట్టడాలకు ఈ అవార్డు వచ్చింది. అది ఒకటి ఏంటంటే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కమాండ్ అని చెప్పేసి తెలంగాణ పోలీస్ నిర్మిస్తున్న ఒక కట్టడం, దాంతోపాటు తెలంగాణ అమరవీరుల స్మృతి కోసం నిర్మిస్తున్న మరొకటి. ఈ 2 కూడా ఆధునిక పర్యావరణ అనుగుణంగా నిర్మిస్తబడుతున్నాయి కాబట్టి వీటికి ఆ సర్టిఫికెట్ వచ్చింది అనేది మనకు తెలిసింది. రెండవది సుప్రీంకోర్టు అనేది చెప్పేసి రాశారు. సుప్రీంకోర్టు అనే అంశం ఏంటంటే నిన్న ఒకటి కరోనా వచ్చిన తర్వాత మనం లాక్డౌన్ ఏదైతే పెట్టామో ఆ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలను వారి రాష్ట్రాలకు వెళ్ళడానికి స్వస్థలాలకు వెళ్ళడానికి అనేక ఆటంకాలు ఎదురైనాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం సుమోటోగా స్వీకరించిన కేసును విచారిస్తూ ఇంతవరకు మీరు ఎంతమందిని పంపారు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైళ్ల ద్వారా 51, దాదాపు బస్సుల ద్వారా 49 అంటే 1 కోటి మందికి పైగా పంపాం. ఇంకా ఆయా రాష్ట్రాలు కనుక కోరితే మేము ట్రైన్లో ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పింది. దీంతో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎవరు వెళ్ళాలనుకున్నారో వెళ్ళే వాళ్ళ పేరు నమోదు చేయమన్నది. 2 ఏ ప్రాంతానికి వెళ్తున్నారో అక్కడ కూడా ఉపాధి కోసం వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా ఈ యొక్క హైకోర్టు వివిధ రాష్ట్రాలకు, ప్రజలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి 3ంటికి సూచన చేసి జూన్ 9న మరొకసారి దీన్ని విచారిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఈ కరోనా అంటే కోవిడ్ చికిత్సను ప్రైవేటు వైద్యశాలలు ఉచితంగా చేస్తాయా అని చెప్పి అడిగింది. అది కూడా ఎవరిని ఎలాంటి వైద్యశాలలు అంటే ప్రభుత్వం నుండి ఉచితంగా భూమి పొందినవారు కానీ, ప్రభుత్వం నుంచి చాలా కొద్ది రేటుకు మాత్రమే భూమి పొందినవారు కానీ మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయగలరా అని చెప్పేసి ఒకటి కోరింది. 2 అదేవిధంగా మరొకటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన దాంట్లో ఆ యొక్క రేట్లకు అనుగుణంగానే ఈ యొక్క ప్రైవేట్ వైద్యశాలలు ప్రజలకు కరోనా చికిత్సను అందించగలవా అని చెప్పేసి కనుక్కోమని కూడా 2 చెప్పింది. సో ఇది కేంద్ర ప్రభుత్వానికి మరియు ఆ యొక్క ఈ ప్రైవేట్ వైద్యశాలల గురించి ఎవరైతే రిప్రజెంటేటివ్ అయ్యారో అడ్వకేట్ గారికి ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు అని చెప్పాం. నేత్ర అని చెప్పారు. నేత్ర అనేది ఏంటంటే ఒక తమిళనాడుకు చెందిన 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక నేత్ర. ఈమె చేసిన సేవకు గాను యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు గుర్తించి ఈమెకు యునైటెడ్ నేషన్స్ సర్వీస్ అని ఒక అవార్డును అందజేస్తున్నట్టుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఆ అవార్డు పేరు ఏంటంటే గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద పూర్ అనే దాన్ని జెనీవాలో దీన్ని అందజేస్తాం ఈ అమ్మాయికి అని కూడా చెప్పడం జరిగింది. అంటే 9వ తరగతి చదువుతున్న ఈ బాలికకు పేదవారికి సేవ చేయాలనే ఒక ఆలోచన రావడం అనేది మనం అందరం కూడా అభినందించదగ్గ అంశం అని మనం చెప్పవచ్చు. షా అని రాశారు. ఈ షా ఏంటంటే కిరణ్ మజుందార్ షా. ఈమె బయోకాన్ అని పిలువబడే ఒక సంస్థకు అధినేతగా ఉంది. ఈమె జీవ రసాయనాలకు సంబంధించిన పరిశ్రమను నిర్వహిస్తుంది. దానికి గాను ఈమెకు ఒక అవార్డు కూడా నిన్న రావడం జరిగింది. ఈ అవార్డు ఏంటంటే ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అనేది. ఇది గతంలో భారతదేశానికి చెందిన ఈ మహీంద్రా వాళ్ళకు వచ్చింది, ఆనంద్ మహీంద్రా గారికిను, మరియు ఇన్ఫోసిస్ వాళ్ళకు కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా 41 దేశాల నుంచి 46 మంది ఎంటర్ప్రెన్యూర్లు పోటీ పడితే
అందులో కిరణ్ మజుందార్ షా గారికి వచ్చింది. ఈమె ఈ సందర్భంగా చెప్తూ, నేను ఈ యొక్క బయోకామ్ కంపెనీని నిర్వహిస్తూనే ఒకవైపు ప్రజలకు వైద్యం ఆరోగ్యంతో పాటు సేవా రంగాలలో కూడా పాల్గొంటున్నాను కాబట్టి ఈ అవార్డు లభించడం అనేది ఆనందంగా ఉందని ఆమె పేర్కొనడం జరిగింది. సో బయోడైవర్సిటీ అని చెప్పాం. ఏంటి బయోడైవర్సిటీ అన్నది కనుక మీరు చూస్తే, ఒక అంశం జూన్ 5వ తేదీ 1972 నుంచి జూన్ 5ను మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కనుక మనం చూస్తే, నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేస్తూ, ఎందుకంటే ఈ సందర్భంలో మనం బహిరంగంగా సమావేశాలు కానీ సభలు కానీ నిర్వహించుకోవడం కానీ ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ సందర్భంగా ఆయన ట్వీట్లో మాట్లాడుతూ భూమాతను మనం పరిరక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పాడు. అదేవిధంగా మరొకటి దీనికి సంబంధించిన వార్తను కనుక మనం చూస్తే, చాలా వరకు మనం సంతోషపడింది ఏంటంటే, లాక్డౌన్ వచ్చినప్పుడు ఆర్థికంగా నష్టపోయినా పర్యావరణ పరంగా కర్బన ఉద్గారాల యొక్క వెదజల్లడం అనేది తగ్గిందన్నాం. బట్ వేరాస్ కొంచెం కార్బన్ పొల్యూషన్ అనేది తగ్గినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది బాగా పెరిగింది. CO2 అనేది మాత్రం పెరిగింది. మిగతా ప్రాణాంతకరమైన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గింది. కారణం ఏంటంటే పరిశ్రమలు నడవలేదు, క్లోరోఫ్లోరిన్ అని పిలువబడేది. రెండవది ఏంటి అంటే ఈ కార్బోఫ్లోరిన్స్. తర్వాత రెండవది వెహికల్స్ బాగా నడవకపోవడం వల్ల పెట్రోల్ తదితర దానివల్ల వచ్చే నష్టం కానీ లేకుండా పోయిండే, కానీ కార్బన్ డయాక్సైడ్ చెత్తా చెదరం పేరుకుపోవడం వల్ల మాత్రం పెరిగింది అని చెప్పేసి చెప్తున్నాం. దీన్నే కనుక మనం చూస్తే పర్యావరణ పరిరక్షణ మనం సరైన రీతిలో చేపట్టకపోతే వచ్చే భవిష్యత్తులో మనకు తీవ్ర పరిణామాలు ఉంటాయనేది ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదా ఇట్లా ప్రాణాంతకరమైన వ్యాధులు కానీ దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలలో నదులు పొంగడం, మెల్ట్ అవ్వడం, ఐస్ మొదలైన వాటిని అన్నిటి కూడా చూసాం. ఇందులో మనం ఒకటి కనుక చూస్తే మరొక అంశం ఏంటంటే, సౌదీ అరేబియాకు చెందిన కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్లో పేర్కొన్న అంశం ఏంటంటే, రాబోయే సంవత్సరాలలో అంటే ముఖ్యంగా వచ్చే 80 సంవత్సరాలు అంటే 22వ శతాబ్దం ప్రారంభం నాటికి టెంపరేచర్స్ బాగా కనుక పెరిగితే ఇది 42 డిగ్రీలకు యావరేజ్ కనుక పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలోని నదాలుగా పిలువబడుతున్నాయి లేదా హిమాలయ పర్వత ప్రాంతాలు మెల్ట్ అయ్యే అవకాశం ఉండి వరదలు పెరగవచ్చు. ఈ యొక్క గంగా మొదలైన పరివాహక ప్రాంతాలలో మొత్తం కూడా నష్టం జరగవచ్చు అన్నది మాత్రం మనకు ప్రధానంగా తెలుస్తామని ఒకటి. తర్వాత ఇది ఒక అంశాన్ని చెప్పాను. మరొకటి ఏంటంటే గాంధీ అండ్ ట్రంప్ అని రాశారు. మనందరికీ తెలిసిందే, జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక నల్ల జాతీయుడిని అక్కడున్న పోలీసులు చేసిన ప్రవర్తనతోటి కర్కశంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల ఆయన మరణించడం, దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగడం, దీనికి నల్ల జాతీయులు మాత్రమే కాక ఆల్రెడీ లోకల్ అమెరికన్స్ కానీ ఏషియన్స్ కానీ మద్దతు తెలిపి మొత్తం ఈనాడు అమెరికాలో ఇంటర్నల్గా ఒక రకమైన టర్మాయిల్ అనేది ఉంది. బాగా గొడవ జరుగుతున్న సందర్భంలో ఎవరో కొందరు దుండగులు ఈ యొక్క భారత రాయబార కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం పైన కొన్ని రంగులు పూశారు. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతి దూతులలో ప్రముఖుడైన మహాత్మా గాంధీ గారిని ఈ విధంగా అవమానించడం అనేది సరైనది కాదు అని ఈ యొక్క ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఎవరైనా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అందరూ కూడా భారతదేశానికి క్షమాపణలు కూడా ట్రంప్ గారు కోరుకోవడం అనేది జరిగిందన్నది మనకు తెలిసిందే. తర్వాత FPI అన్నాం. ఏంది ఇది అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ప్రధానంగా మనం 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. రెండవది ఏంటి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో ఈ FPI అనేది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ FDIలోకి భాగంగానే వస్తుంది. కానీ దీని ద్వారా టెక్నాలజీ బదలాయింపు మాత్రం జరగదు. అంటే నేరుగా వచ్చి వాళ్ళ పరిశ్రమలు ఏం పెట్టరు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో మాత్రం వీళ్ళు కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. నిజంగా అయితే నిన్న వచ్చిన ఈ వార్తల ఆధారంగా కనుక చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్లోను, రిలయన్స్లోను ఈ యొక్క FDI పెట్టుబడులు పెరగడం వల్ల మే మాసంతో పోల్చినప్పుడు జూన్ మాసానికి వచ్చే వరకు ఈ పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. జూన్ మొదటి 5 రోజుల్లోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలను FPI రూపంలో భారతదేశంలోకి వచ్చాయన్నది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇండియా చైనా అనేది రాశారు. గత నెల రోజులుగా భారతదేశం చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
దీనికి మధ్యలో మరొకరు ఎవరయ్యారో ఆటగా అంటే నేపాల్ అనేది కూడా ఒకటైంది. కాబట్టి ఇది ట్రయాంగిల్ స్టోరీగా మనం చూడవచ్చు. బేసిక్గా ఈ ఇండో చైనా మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను కొంచెం నివారించడం కోసమని ఈరోజు జూన్ 6న 2 దేశాలకు సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఒక మీటింగ్ జరుగుతుందన్నది మనకు తెలిసిందే. దానికి ముందే నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ చైనా 2 దేశాలకు సంబంధించిన ఉన్నత అధికారులు కూడా దీనిపైన చర్చించి 2 దేశాల సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితులను మనం సామరస్యకంగా శాంతిపూర్వకంగా సైనిక బల ప్రయోగం లేకుండానే నివారించుకుందామని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చి మాట్లాడినట్లుగా కనిపిస్తూ ఉంది. రైట్, ఒకటి. రెండవది నేపాల్ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. నేపాల్ను ఎప్పుడైతే ఈ యొక్క కరోనా రావడం కానీ లేదా భారత్ చైనాల మధ్య ఉద్రిక్తత వచ్చిన తర్వాత కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారత్ వైపు క్రమంగా మొగ్గుతూ ఉన్నదాన్ని చూసి చైనా నేరుగా భారతదేశంతో ఘర్షణ కంటే చైనాతో పాటు నేపాల్ను కూడా రెచ్చగొట్టడం వల్ల ఈ మధ్యకాలంలో కాఠ్మాండు ఢిల్లీ ప్రాంతాల మధ్య లేదా 2 కాఠ్మాండు ఢిల్లీ మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు విపరీతంగా పెరిగిపోవడమే కాదు, తరచుగా కాఠ్మాండు వీధులలో కొందరు విద్యార్థులు భారత్కు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి ఏంటి దీని పరిస్థితి కనుక చూస్తే కొంచెం పూర్వరంగానికి వెళ్తే నేపాల్ను పరిపాలించే పృథ్వీ నారాయణ్ షా అనే పాలకుడు ఉన్నప్పుడు గడ్వాల్ అంటే ఉత్తరాఖండ్లోని గడ్వాల్ మొదలైన ప్రాంతాలని మరియు పశ్చిమాన సిక్కిం ప్రాంతాలని ఏకకాలంలో దాడి చేసి ఈ రెండింటిని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్న తర్వాత 1815 వరకు ఈయన ఇక్కడ ఉన్న గూర్ఖాలను సహకారంతో, అది జనరల్గానే మార్షల్ క్లాస్, వారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కఠినంగా అనగదొక్కి తన ఆధీనంలోకి పెట్టుకున్నది నేపాల్. కానీ 1815లో సుగాలి ఒప్పందం ద్వారా భారత్ అంటే బ్రిటిష్ ఇండియాకు నేపాల్కు జరిగిన సుగాలి ఒప్పందంతో ఈ గడ్వాల్ ప్రాంతం, సిక్కింలోని ఆ ప్రాంతం, లడఖ్లోని ఇవన్నీ కూడా భారత్ వశమయ్యాయి. ఈనాడు కాలాపాని ఏదైతే చెప్తూ ఉన్నారో వాస్తవంగా సుగాలితోటి భారతదేశానికి వచ్చాయి. వాస్తవంగా పూర్వకాలంలో కూడా అవి భారతదేశంలోనే ఉన్నాయి. సుగాలి ఒప్పందంతో భారతదేశానికి వచ్చిన వాటిని నేపాల్లో రాచరిక పరిపాలన 2001 వరకు ఉన్న వరకు ఎవరూ ప్రశ్నించలే. ఆ తర్వాత కూడా ఈ యొక్క డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు ప్రాబల్యం పెరిగిన తర్వాత వాళ్ళు క్రమంగా ఈ యొక్క నేపాల్ యొక్క చిత్రపటాన్ని మార్చి ఈ యొక్క కాలాపాని మొదలైన కీలక ప్రాంతాలు ఏవి ఉన్నాయో అవి నేపాల్లో భాగం అంటూ చెప్తూ వస్తున్నారు. వాస్తవంగా దీని వెనుక ఉన్నది ఎవరు అంటే చైనా అన్నది మనందరం తెలిసిందే. చైనా ఎందుకు ఇట్లా చేస్తుంది ఉన్నానంటే మనకు ఇప్పుడు సింపుల్గా తెలిసిపోయింది. ఇండియా అంటే చైనా సూపర్ పవర్ కావాలి లేదా బైపోలార్ వరల్డ్ని క్రియేట్ చేయడానికి చైనా శక్తివంతమైంది అవ్వాలంటే ముందు రీజనల్ పవర్ అవ్వాలి. రీజనల్ పవర్ కాకుండా చెక్ ఎవరు చెప్తారంటే ఇండియా చెప్తుంది. ఇండియాకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే యుఎస్ఏ చేస్తుంది. దీని కారణంగా భారతదేశాన్ని తగ్గించడం కోసం ఈ ఘర్షణ అంతా ఉందన్నది మాత్రం క్రమంగా విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఇది ఒకటి. తర్వాత యుఎన్ఎస్సి అని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో ప్రధానంగా P5 అనే 5 దేశాలు ఉంటాయి. ఇవి శాశ్వత దేశాలు. మరొక 10 మాత్రం టెంపరీగా ఉంటాయి. ఇందులో ప్రతి 2 సంవత్సరాలకు ఒక 5, మరొక 2 సంవత్సరాలు 5, అంటే మొత్తం 10 ఉంటాయి. సంవత్సరానికి 5 మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో 2021-22 2 సంవత్సరాలకు గాను భారతదేశం ఈ యొక్క యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం లేని దేశంగా ఉంటుంది. టెంపరీగా సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటుంది. దీనికి ఎవ్వరు కూడా పోటీ పడలేదు. చివరికి లాస్ట్ ఇయర్లో దీనికి భారత్ పోటీ పడాలనుకున్నప్పుడు ఏషియా పసిఫిక్ జోన్లో చైనా, పాకిస్తాన్ కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఇంకా దానిపైన మనకు ఎటువంటి అనుమానం లేదు, మనం అక్కడ స్థానం పొందుతాం. దీనికి సంబంధించిన బ్రౌచర్ ఒకదాన్ని భారత విదేశాంగ మంత్రి ఒకరు విడుదల చేయడం అనేది జరిగింది. తర్వాత సుందర్బన్స్ అనేది ఒకటి రాశానండి. ఈ యొక్క ఎంపన్ తుఫాను వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లోని దాదాపు 28% సుందర్బన్ అనేది నాశనం అయిపోయినాయి. గాలి విపరీతంగా వీయడం, ఈ యొక్క తుఫానులు బలంగా వీయడం, వర్షాలు బలంగా పడడం, దీంతో ఆ ప్రాంతంలో మొక్కలని పీక్కొని పోయాయని తెలుస్తుంది. ఈ 28% నష్టపోవడం అనేది చాలా పర్యావరణానికి నష్టం జరుగుతుంది అనేది మనకు తెలిసిందే. దీన్ని మనం సుందర్బన్ యొక్క ఎకాలజీ, సుందర్బన్లో ఉన్న లాభ నష్టాలు అన్నింటిని కూడా మనం తర్వాత కాలంలో చర్చిద్దాం. సో ప్రత్యేకంగా కోవిడ్ అనేది ఒకటి రాశారు. కోవిడ్ అనేది భారతదేశంలో ఈనాడు 2,20,000కు పైగా కేసులు నమోదైనాయి.
ఈనాడు వేగం స్పీడ్ చూస్తుంటే బ్రెజిల్ 3వ స్థానానికి వచ్చిందని తెలుస్తూ ఉంది. మరణాలే ఒక్కొక్క రోజు 20,000కు రీచ్ అవుతూ ఉన్నాయి ఎక్కడ ఈ యొక్క కొన్ని దేశాలలో పరిస్థితులు కనుక చూస్తే. కాబట్టి దీని నుంచి పరిరక్షించుకోవడానికి మనం ఇమ్యూనిటీ పెంచుకోవడంతో పాటుగా 50 దేశాలు కరోనా పైన వ్యాక్సిన్ను తయారు చేయడం కోసం నిధిని ఏర్పాటు చేసి దానికి డొనేషన్ కూడా చేసినట్టు చెప్తున్నాం. నిన్న భారతదేశం కూడా 110 కోట్లకు పైగా యొక్క దానికి అందజేసింది నిధికి అని చెప్పేసి మనం చెప్పాం. ఈ యొక్క నిధి సమావేశం ఎక్కడ జరుగుతుంది వ్యాక్సిన్ నిధి కోసం అంటే లండన్ నగరంలో వర్చువల్ మీటింగ్ జరుగుతుంది. అందులో బోరిస్ గారు, ఎవరైనా బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అనేది మనకు తెలిసిందే, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడ్డది అనేది మనకు తెలుసు. మరొకటి 8 ఇయర్స్ అనేది నేను ఇక్కడ చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం అనేది అనవసరం. ఇది ఏంటంటే సౌదీ అరేబియాకి చెందిన అబ్దుల్లా యూనివర్సిటీ, కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ వారు టెంపరేచర్స్ పెరిగితే వచ్చే లాభ నష్టాల గురించి క్లియర్గా చెప్పారు. వచ్చే 80 ఏళ్లలో పెరుగుతాయని వాళ్ళు చెప్తున్నారు. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.